ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ చెయ్యి ఇలా ఇవ్వండి బాబు. వేదవతమ్మ గారి చిన్న కొడుకు జాతకం ఎలా ఉందో చెప్పు తల్లి. తల్లి చాటు బిడ్డ, తండ్రి మాటని జవదాటని బిడ్డ. తొందరగా చెప్పమ్మా, వినాలని కుతూహలంగా ఉంది. కొడుకు కోడలి చేతులను చూశాను కానీ ఎందుకో అమ్మ నా నోట మాటను పలికించటం లేదు. వీళ్ల భవిష్యత్తు గురించి నేను చెప్పలేను. ఏమీ అనుకోకండమ్మా, నన్ను క్షమించండి. నీ తృప్తి కోసం వచ్చాం. ఆవిడేమి చెప్పకుండా అలా వెళ్ళిపోయింది. అయినా మాకేం కాదమ్మా, మేం బ్రహ్మాండంగా ఉంటాం. అత్తయ్య, ముందున్నవన్నీ మంచి రోజులే. వెళ్దాం పదండి. నేనొస్తాను, మీరు పదండి. సోదమ్మ మా దగ్గర నిజం చెప్పిందా? నిజం దాచిందా అమ్మా? ఆమె ఏదో విషయం దాచిపెట్టిందని నా మనసు కనిపించిందమ్మా. నాతో చెప్పకూడని విషయాలు ఏముంటాయి? నా మనవరాలికి ముక్కు పుడకని ఇవ్వబోతున్నా ఆనందంలో ఉన్న నా మనసు ఒక్కసారిగా కలవరంగా మారిపోయింది. అమ్మా, వేదవతమ్మ గారిని పిలవండి, పూజ మొదలు పెడదాము. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇందాక నుంచి కనిపించట్లేదు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను మావయ్య. రే రామారావు, అయ్యా కర్రలు తీసుకురాను రా, దాన్ని చంపేద్దాం, లేదంటే ఎవరైనా కాటేస్తుంది. అట్టగానయ్యా. అందర్నీ కాటేయడానికి వచ్చినట్లేదు. ఇక్కడ ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని మాత్రమే కాటేయడానికి వచ్చినట్టుంది. అవును, నిన్నే కాటేయడానికి వచ్చింది. చంపేసి దూరంగా పడేయండిరా. ఆగండి. ఏమైందమ్మా? పండగ నాడు గుడిలో నాగమ్మని చంపడం పాపమవుతుంది.
చంపకపోతే మనల్లో ఎవరో ఒకరిని చంపుతుందమ్మా అది. నాగమ్మ ఎవరిని కాటేయడానికి రాలేదు, ఇక్కడ జరుగుతున్న వేడుకను చూడటానికి వచ్చింది. ఇక్కడేమైనా సినిమా ప్రదర్శించబడుతుందా? చూడ్డానికి వచ్చిందని అంటున్నా? దాని జోలికి మనం పోకపోతే అది మన జోలికి రాదు. తొందరపడి చంపారంటే ఊరికి అరిష్టం. నాగుపాము దైవ స్వరూపం. నాగుల చవితి నాడు అందరూ పోటీలు పడి మరీ పూజలు చేసుకుంటారు కదా. మరిప్పుడు చంపడానికి మీకు మనసెలా వస్తుంది? పిల్లలు కలగని వారు నాగదేవతకు పూజలు చేసి సంతానాన్ని పొందుతారు కదా. మరిప్పుడు నిర్దయతో ఎలా చంపుదామనుకుంటున్నారు? నువ్వు చెప్పింది అన్ని వేళలా కుదరదమ్మా. దైవ స్వరూపాలు వేరే ఉంటాయి, విషసర్పాలు వేరే ఉంటాయి. పామైనా పక్షి అయినా జంతువైనా అన్నీ మంచివే, మనం వాటి జోలికి వెళ్ళనంత వరకు. మీరు నాగమ్మను ఏమీ అనకండి, నేను పంపిస్తానుండండి. నా మాట వింటుంది. వద్దమ్మా, దగ్గరికి వెళ్ళొద్దు. ఏం కాదమ్మా. అక్షయ, మా మాట విను. కావాలంటే చంపకుండా దూరంగా తరిమేద్దాం, అంతేకాని నువ్వు మాత్రం దగ్గరికి వెళ్ళొద్దు. నాన్న, నాకేం కాదు, మీరేం భయపడకండి. అక్షయ సాక్షాత్తు అమ్మవారి అంశ. అక్షయను ఆ నాగమ్మ ఏమీ అనదని నేను నమ్ముతున్నాను. ఏమనకుండా ముద్దు పెట్టుకుంటుందా? నిన్ను పెట్టుకుంటుంది, వెళ్ళు. అంత వెటకారం వద్దు పెద్దిరాజు గారు. ఆ, అక్షయ వద్దమ్మా. అక్షయ, ఈ రోజు నీకు ముక్కుపడక ప్రధానం ఉంది. ఇలాంటి సమయంలో లేనిపోని సాహసాలు ప్రదర్శించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దమ్మా. అక్షయ, నా మాట విను. అక్షయ వద్దమ్మా. అమ్మా నన్ను వదులమ్మా. అమ్మా నా మాట విను. నన్ను వదులు. అక్షయ, బావా. అక్షయ, నాగమ్మ, ఈ సమయంలో నువ్వెందుకొచ్చావో నాకు అర్థమైంది. కానీ నువ్విలా వస్తే అందరూ భయపడతారు అని నీకు తెలుసు కదా. నా మాట మన్నించి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్షయ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.